నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీహర్షిని విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రకాశం జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ఒంగోలు నగర పరిధిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు నాయకులకు టీడీపీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికిన దామచర్ల జనార్దన్ ఏడుగుండ్లపాడు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ క్యాంపస్ వద్ద శ్రీహర్షిని విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హాజరయ్యారు శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ సంపూర్ణేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ముందుగా విద్యార్థులు కోలాహలం మధ్య వార్షికోత్సవ వేడుకలలో సంపూర్ణేష్ బాబుకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషంగా సంపూర్ణేష్ బాబుతో సెల్ఫీలు దిగారు ఈ సందర్భంగా శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ మాట్లాడుతూ ఏడుగుండ్లపాడు క్యాంపస్ లో వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపూర్ణేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్ డిగ్రీ విద్యాబోధన మరియు పోటీ పరీక్షలలో శ్రీహర్షిని విద్యా సంస్థలు అగ్రగామిగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు చూడరా కళ్ళు విప్పి చూడరా చూడరా కళ్ళు మేడం గారికి నేనే బుక్ ఇస్తా దేవుడ కూడా వెళ్ళొద్దు అలాగనే అపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి గారికి ఆహ్వానిస్తా ఉన్నాము నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం హనుమంతరావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ వెల్కమ్ సార్ అలాగనే అభ్యర్ కరస్పాండెంట్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము శాంతిని అయిపోయినటువంటి మిత్రులు ఎవరు కూడా స్టేజీని విడిచి వెళ్ళొద్దు కవిత మేడం గారు మీరు కూడా సన్మానంలో భాగస్వాములు అయితే మాకు స్కూల్ కరస్పాండెంట్ వంశీ గారు అలాగనే విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్కూల్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము వాళ్ళ అబ్బాయి గారిని రమణ సార్ అబ్బాయి మేదరమెట్ల కొండల్ గారు ఇంకెవరు ఉన్నారని చూడండి కరెస్పాండెంట్
కవిత మేడం గారి చేతుల మీదకి. రైట్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. అందరికీ నమస్తే అండి. నాకు ఒంగోలు అంటే చాలా, అంటే ఇక్కడ చాలామంది నాకు ఆప్తులు ఉన్నారు. అలాగే హర్షిని కాలేజీ ఫంక్షన్కు వచ్చాను. ఇంకా రవి సారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసుకుంటాడు, ఒక బ్రదర్ లాగా. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ, ఒంగోలు ప్రజలందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒంగోలు వాళ్ళు అంటే ఒక సొంత మనుషులాగా చూస్తుంటారు ఒంగోలు ఈ ఏరియా వాళ్ళందరూ. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ ఒంగోలు మరియు ఏడుగుండ్లపాడు క్యాంపస్లకు సంబంధించి యానివర్సరీ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యానివర్సరీ ప్రోగ్రాంకి సినీ నటులు, ప్రముఖ సినీ నటులు, మిత్రులు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రావడం చాలా సంతోషం. ఇందాకటి వరకు మా పిల్లలతో ఆయన ఉత్సాహం, మా పిల్లల కేరింతల మధ్యలో ఆయన ప్రోగ్రాం సాగిపోతూ ఉంది. చాలా సంతోషం పిల్లలందరికీ కూడా. గతంలో కూడా మన ఆర్గనైజేషన్ పిలవగానే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. సంపూర్ణేష్ బాబు గారు ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమా హీరో మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పగలం. 10 మందితో ఉండే విధానం కానీ, మంచి హ్యూమన్ బీయింగ్. మేము పిలవగానే ఇంతకుముందు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చినారు. అలానే ఈరోజు కూడా మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెరీర్లో ఆయన నెక్స్ట్ సినిమా రాబోతూ ఉంది. ఆ కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ గర్ల్స్ మరియు సీనియర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సపరేట్గా ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. అలానే రేపు శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ యానివర్సరీ జరగబోతూ ఉంది. ఇలా ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ శ్రీహర్షిని ఉంది. దాదాపు 10,000 మంది పిల్లలతో ఒంగోలు, ఏడుగుండ్లపాడు, మార్టూరు, అద్దంకిలో డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీ మరియు స్కూల్స్తో ఈ హర్షిని ఆర్గనైజేషను ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఆర్గనైజేషన్ మరింత స్ట్రెంథన్ చేస్తూ గుంటూరు, విజయవాడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా ఒంగోలు వైపు చూసేటట్టు విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చున్నాం. లాస్ట్ ఇయర్ ఏడుగుండ్లపాడు క్యాంపస్ స్టార్ట్ చేయగానే బాయ్స్ క్యాంపస్ 1000 మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో 3000 మంది పిల్లలు కాబోతూ ఉన్నారు. ఒంగోలులో జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ను కూడా భారీ ఎత్తున ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. డిగ్రీ కాలేజ్ ఎలా అయితే ప్రకాశం జిల్లాలో నెంబర్ 1గా 1 అండ్ ఓన్లీ కాలేజ్గా శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తూ ఏ డిగ్రీ కాలేజీకి అందనంత దూరంలో శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళటం కాదు, అటు నుంచి ఇటు ఒంగోలు వైపు చూసే విధంగా శ్రీహర్షిని జూనియర్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ, ముఖ్యంగా హీరో సంపూర్ణేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలోని పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక 29వ డివిజన్కు చెందిన పోతంశెట్టి దుర్గాప్రసాద్, 38వ డివిజన్కు చెందిన కొట్టే వెంకటేశ్వర్లతో పాటు మరో 100 కుటుంబాలు ఒంగోలు ఎన్టీఆర్ భవన్ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల వారికి పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేయడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని, అందరికీ అన్ని వేళలా అండగా ఉంటానని దామచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, నాయకులు కమ్మ వెంకటేశ్వర్లు, షేక్ కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఉన్నా సైడ్ ఉంది కొంచెం సార్ ఇటు సార్ అక్కడ స్టేజ్
సైడ్ ఉండమ్మా. వాళ్ళందరూ కేసేస్తే తర్వాత నుంచో ఈరోజు మన కొట్టే వెంకటేశ్వరరావు గారు దుర్గా ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఫ్రెండ్స్ తోటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇదివరకు కూడా మా తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు ఎంతో సేవ చేసిన వాళ్ళు. అదేవిధంగా కొన్ని కారణాల చేత అటు వెళ్ళినా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి, సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాష్ట్రానికి అవసరం. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు పార్టీలోకి మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవటానికి వాళ్ళంతా వాళ్ళు కృషి చేయడానికి ఈరోజు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా పోయిన వాళ్ళు కానీ ఇవాళ వైఎస్ఆర్లో కూడా చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రాక్షస పాలన, ఒక సైకో ప్రభుత్వం పైన ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఇట్లా తయారైపోయారు. ఏదన్నా వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు పార్టీలో చేరాలని వస్తే వాళ్ళు ఎలా మీదకు పోవటం పట్టుకోవటం చూస్తున్నారు. అందుకే ఈ నోటిఫికేషన్ రేపు 15 వస్తుంది. 15 తర్వాత నుంచి ఇంక ఎవడెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి 15 తర్వాత నేను కూడా ఆపుతా ఉన్నాం. 15 తర్వాత ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా పెడతాం. దాని తగ్గట్టుగా పార్టీని కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. తప్పకుండా రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ, రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పూర్తిగా ఏదైతే నీళ్ళది పూర్తి చేయాల, పోతురాజు కాలది పూర్తి చేయాల, టిట్కో హౌసెస్ పూర్తి చేయాల, ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి రాత్రికి రాత్రే ఒక డిజైన్లు గీస్తా, బొమ్మలు గీస్తా ఏదో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏడకో తీసుకెళ్ళి మీకు 1 సెంటు భూమి ఇవ్వటం వల్ల మీకు ఉపయోగం లేదు. దాంట్లో వాళ్ళు ఆర్ట్ గీసినట్టు గీసి మీకు చేతిలో కాగితంలో పట్టాలు పెట్టినంత మాత్రాన ఆ పట్టాల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధి ఉంటే 1 సంవత్సరం ముందు ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళకి ప్లాట్లు రాళ్ళు వేసి ప్లాట్ల ప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ మీది అని చెప్పి చూపించి ఇచ్చుంటే బాగుంటుంది. అంతేగాని ఈ మాయ మాటలు చెప్పేసి, మాయకథ చెప్పేసి డబ్బులు పడ్డాయి జీవోలకే ఊరేగింపులు చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు చేత కాదు. ఇలాంటి జీవోలకే ఊరేగింపులు చేసుకోవాలంటే నేను చాలా చేసుకొని ఉండాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి నీళ్ళు లేకపోతే నేను పోటీ చేయను అన్నాడు. ఒకసారి ఏమో పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ముందు ఈ రోజుకి ఆ పట్టాల పొజిషన్లో లేరు. కావాలంటే మీరు అంతకుముందు ఇచ్చిన పట్టాలు ఎవరికి ఇచ్చారో అవి కూడా మేము కావాలంటే తీస్తాం. ఆ పట్టాలు ఎలక్షన్ ముందు ఎవరికి ఇచ్చారో అవి ఈరోజు ఎవరైనా ఒక్కడన్నా పొజిషన్లో ఉన్నాడో కూడా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా వేరే విధంగా ఎక్కడో పట్టాలని చెప్పేసి ఈ రకంగా మాయ వేస్తున్నాడు. ఇవన్నీ అవసరంలే. మీకు టిట్కో హౌసెస్ కూడా రేపు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాగానే సొంత ఇల్లు సొంత ఇంట్లో ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసి మేము అందరం కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టే మాయ మాటలు నమ్మద్దు. ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది కూడా మీరు అడగాలి. ఒక్కో డివిజన్లో 4 కోట్లు 5 కోట్లు పనిచేశా. ఆ తర్వాత ఇక డివిజన్లో ఒక పనన్నా జరిగిందా అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో భూతత్వంలో చూపించేసి పట్టాలు అయిపోతుంది, 1 సెంటు భూమి ఇచ్చేది పట్టాల కోసం అని చెప్పి 25,000 మందికి ఈ రకంగా పట్టాలని చెప్పేసి చేయటం అనేది కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఈ 25,000 పట్టాలు ఎట్లా ఇస్తాడో ఇంకా మాయ చేస్తున్నాడు జనాల్ని. ఆ మాయలో పడద్దని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు. నేను 83 నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. లోగడ నేను కార్పొరేటర్గా
మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లప్పుడు కూడా నాకు పార్టీ నన్ను కార్పొరేటర్గా అంత మామూలుగా నిలబడమని చెప్పేసి నాది స్కూటీలో పోయింది. అందుకని చెప్పేసి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను వైసీపీలో వెళ్ళిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో నేను 83 నుంచి తెలుగుదేశం పార్టీలో అంత మామూలుగా ఇక్కడికి అక్కడికి అసలు చాలా అంత మామూలుగా నేను అక్కడ ఉండలేకపోయాను. ఈరోజు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకి జనార్దన్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్లకి మేము మా ఛాయ్ శక్తుల మామూలుగా డోర్ టు డోర్ తిరిగేసేసేసి అఖండ మెజార్టీ తోటి జనార్దన్ గారిని గెలిపించుకోవటానికి మా ఛాయ్ శక్తుల కృషి చేస్తాం. నా పేరు పోతంశెట్టి దుర్గాప్రసాద్. గతంలో తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాము. ఇందాక పుట్ట వెంకటేశ్వర అన్నగారు అన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అసలు మామూలు తేడా కాదు. తెలియక తప్పు చేశాము. కానీ ఈసారి ఆ తప్పు జరగకుండా ఇంకా పార్టీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న జనార్దన్ అన్న కొంచెం ఆగమని అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు కూడా. ఈసారి అత్యధిక మెజారిటీతో మా అన్న దామచలను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తామని మరొకసారి చెబుతూ ప్రజలు ఎదురు చూస్తున్నాను. జై తెలుగుదేశం. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఎఫ్, డిఏ, పీఆర్సీ సరెండర్ బకాయిలు 18,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఓవి వీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు, సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలన్నారు. సిఐటియు నాయకుడు కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్లిందని, చివరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని విమర్శించారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు జి శేషయ్య, ఎస్ రవి, అబ్దుల్, ఎన్ చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ హౌస్ ఇవ్వాలని చెప్పే డిమాండ్ కూడా వాళ్ళ తరఫున యూటీఎఫ్ ఇస్తుంది. ఈ 3 డిమాండ్ల కోసం ఒక యూటీఎఫ్ మాత్రమే చేస్తుంది. అందుకని యూటీఎఫ్ లో ఈ ఓపీఎస్ ఎందుకంటే చాలా మంది 95, 96, 98 టీచర్లందరికీ తెలుసు. దానికి పెన్షన్ కి కల్పించినటువంటి ఏకైక సంఘం యూటీఎఫ్ మాత్రమే. అందుకనే యూటీఎఫ్ చేసే పోరాటాల్లో అందరూ మా వైపు చూస్తున్నారు. రేపు ఫిబ్రవరి మొత్తం ఈ ఓపీఎస్ కావాలని చెప్పి వార్డు మెంబరు, మున్సిపల్ వార్డు అందరికీ ఓపీఎస్ ఇస్తారా, మీ మేనిఫెస్టోలో పెడతారా లేదని చెప్పి మొత్తం వాళ్ళకి ప్రాతినిధ్యాలు చేయబోతా ఉన్నాం. నియోజకవర్గంలో ఉండే అన్ని అవగాహన ట్రాన్స్పరెన్స్ ఉండే రాజకీయ నాయకులందరికీ ఈ ఓపీఎస్ కావాలని చెప్పి ఉద్దేశంతో డిమాండ్ పెట్టిపోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో వైసీపీ గవర్నమెంట్ మేము చెప్పేది, అయ్యా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తారని చెప్పావు, నేను ఇప్పుడు ఇవ్వలేను, ప్రత్యామ్నాయంగా జీపీఎస్ తీసుకొస్తామని చెప్పావు, ఇది మేము అంగీకరించలేదని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా జీపీఎస్ ని విత్డ్రా చేసుకొని ఓపీఎస్ ఇస్తారా, మీ ప్రభుత్వం దగ్గర మూల్యం చెల్లించిందని చెప్పి డిమాండ్ ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైసీపీ కూడా పంపించాలని చెప్పుకున్నాం. అలాగే టీడీపీ కూడా ఈ ప్రభుత్వం ఓపీఎస్ ఇస్తారని చెప్పి ఓపీఎస్ ఇవ్వకుండా మోసం చేసింది. మీరైనా సరే ప్రభుత్వంలో వస్తారని చెప్పి కళ్ళగంటా ఉన్నారు. ఆ ఓపీఎస్ ఇవ్వడం కోసం మీరు మేనిఫెస్టోలో పెడతారని చెప్పి తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నా, మీరు మీ మేనిఫెస్టోలో ఓపీఎస్ ఇస్తాం, 102 సంతకం పెడతామని చెప్పిన వాళ్ళకే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల యొక్క ఓటు అడిగే హక్కు ఉంది. అందువల్ల ఓట్ ఫర్ ఓపీఎస్ అందుకని మేము చెప్పాం. తమ డిమాండ్లను సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న సెర్ప్ ఆందోళనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సెర్ప్ ఉద్యోగులు సమ్మె గురువారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. సమ్మె పాటిస్తున్న సెర్ప్ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో సెర్ఫ్ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విధి నిర్వహణలో పనిచేస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా చేయాలి అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెర్ప్ ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది. గత 9 రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి మేము 8 డిమాండ్స్ని తెలియజేయడం జరిగింది. 8 డిమాండ్స్ నుంచి రాష్ట్ర స్టేట్ జాక్ ఈ డిమాండ్స్ నుంచి అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సెర్ప్ ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలను మా భుజస్కంధాల మీద వేసుకొని వాటిని మేము మోస్తూ ప్రభుత్వం వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో ఆ పథకాలను మా భుజస్కంధాల మీద వేస్తూ వాటిని పేద ప్రజలకు చేస్తూ సక్సెస్ చేస్తున్నాం. ఇలాంటిది ఈ 4.5 ఏళ్లలో ప్రభుత్వం మా డిమాండ్స్ను పరిష్కరించి సానుకూలంగా పరిష్కరిస్తుందని మేము తెలియజేస్తూ విన్నవిస్తూ వస్తున్నాం. అయితే మాకు నమ్మకం అనేది పోయింది. ఎందుకంటే ఒక పక్క తెలంగాణలో ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ జూలైలో 2022 జూలైలో తెలంగాణలో సెర్ప్ ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేసి పే స్కేల్ ఇచ్చి కారుణ్య నియామకం అమలు చేసి అన్ని విధాలుగా రీస్ట్రక్చర్ చేసి అక్కడ ఎంప్లాయీస్ని ఆదుకోవడం జరిగింది. మేము అప్పటి నుంచి మన ప్రభుత్వాన్ని మా సెర్ప్ని అడుగుతూనే ఉన్నాం. సీఎం గారు ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్ళిన మా డిమాండ్ తీసుకొని వెళ్ళి అడుగుతూనే ఉన్నాం. అయితే ఎటువంటి స్పందించకుండా చూస్తాంలే చేస్తాంలని నిర్లక్ష్య ధోరణితో మమ్మల్ని చిన్న చూపు చూడటం జరుగుతుంది. దానికి నిరసనగా దానికి కసిగా మేము ఈరోజు మా యొక్క ఈ డిమాండ్స్ తీసుకొని కలెక్టరేట్లను ముందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. 22 సంవత్సరాల తర్వాత కూడా మాకు పే స్కేల్ లేదు. 22 సంవత్సరాల పైన చేసినా కూడా మా ఎంప్లాయీస్కి కారుణ్య నియామకాలు లేవు, చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు చూస్తే చాలా దీనావస్థలో ఉన్నాయి. బ్రతికున్నప్పుడు వాళ్ళకి సగం జీతం, వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీ లేవు. ఇలా వాళ్ళు చనిపోయిన కుటుంబాల యొక్క వాళ్ళ బాధలు చూసి మేము ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళకు న్యాయం చేపించలేకపోతే ఇక మేము ఎందుకు అని వాళ్ళ కారుణ్య నియామకాలు ఇవ్వాలి అని మేము ఈరోజు డిమాండ్ పెట్టాం. దాన్ని పరీక్షించమని గవర్నమెంట్ని అడుగుతున్నాం. అదేవిధంగా 22 సంవత్సరాల పైన చేస్తున్నట్టు ఎంఎస్సీసీలకి వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు. 18,000 వేతనం. ఈరోజు 22 సంవత్సరాలకు కూడా వాళ్ళు తీసుకున్న వేతనం 18,000 అంటేడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మినిమం జీతం కూడా వాళ్ళకి అమలు కావట్లా. మినిమం 26,000 జీతం కూడా అమలు కాకుండా ఈ 20,000 వాళ్ళు శ్రమ దోపిడికి గురయ్యారు. వాళ్ళ కుటుంబాలు లాస్ అయ్యారు. అంటే ఒక్కొక్క సిబ్బంది ఒక్కొక్క క్యాడర్లో సిబ్బంది 10,000 లాస్ అయ్యారు. 10,000 ఇప్పుడు మేము 22 సంవత్సరాల్లో మొత్తం ఒక్కొక్క ఎంప్లాయీ 20 లక్షలు మా శ్రమను దోచుకున్నారు. ఒక్కొక్క ఎంప్లాయీకి రావాల్సినటువంటి దోపిడీ చేసినటువంటి జీతం 20 లక్షలు. ఇదే వ్యవస్థ, ఇదే సిస్టమ్, ఇదే సెర్ప్ తెలంగాణలో ఉంది. వాళ్ళు మానవతా దృక్పథంతో మానవతా కోణంలో ఆలోచించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంటు అన్నీ బేస్ చేసుకొని అక్కడ రెగ్యులర్ చేశారు. ఇక్కడ అడుగుతుంటే నిర్లక్ష్య ధోరణి, శ్రమ దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. కాబట్టి 9 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ నిరసన ఈరోజు మేము దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కూడా మీరు దిగిరాకపోతే చనిపోయిన కుటుంబాలందరితో 300 మంది ఉంటారు. ప్రకాశంలో 32 మంది చనిపోయారు. వీళ్ళందరి కుటుంబాలు మా అందరి కుటుంబాలతో సెర్ప్ ఆఫీసుని గవర్నమెంట్ యొక్క విజయవాడిని స్తంభింపజేసైనా సరే మా డిమాండ్స్ నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్స్ సానుకూలంగా స్పందించి ఇకనైనా మీరు మాకు తీర్చాలని మేము కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం.
జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని నూతన జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని ఆనైన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు అధికారులు అందరి సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలోని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండింగ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ రోణంగి గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు. తొలుత జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి చిరంజీవి, ఒంగోలు తహసీల్దార్ మురళి, పలువురు అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది జాయింట్ కలెక్టర్లను కలిసి అభినందనలు తెలిపారు. योग्यता सकल कार्य सिद्धि योग्यता मनोवांछा योग्यता మాట్లాడండి వస్తుంది మీరు. ల్యాండ్ మ్యాటర్స్ 1 సెక్షన్ సార్ మన రీఆర్గనైజేషన్ తర్వాత సెక్షన్ నేమ్స్ సార్ ల్యాండ్ మ్యాటర్స్ అంతా ఎలినేషన్ అసైన్మెంట్ సార్ ల్యాండ్ మ్యాటర్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలు అధికారులు సహాయ సహకారాలతో విధుల్ని సక్రమంగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది మోస్ట్లీ రెవెన్యూ ఇష్యూస్ మనకి నడుస్తున్నాయి. అట్లాగే రాబో మిగతా అన్ని విషయాలు రెవెన్యూ మీద మిగతా విషయాల మీద. వెలగొండ ప్రాజెక్ట్ టెండర్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని, నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీని ప్రకటించి 3 జిల్లాల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బొంతల కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం వద్ద గల ధర్నాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు ధర్నాకు విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మిచాంగ్ తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో పలు రకాల పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం రైతులను ఇంతవరకు ఆదుకోలేదు. రైతన్నల ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంటనే మిచాంగ్ తుఫాను బాధిత రైతన్నలకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్ర రైతులకు చేరడం లేదని, కనుక నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోరాడుతాం
రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గారు 15 లక్షల సాగునీరు 43 పాయింట్లు వద్దకు ఎలా ఉండడానికి 18 పాయింట్ల. ఈరోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారికి, మిగతా రాష్ట్రం నుంచి వచ్చిన పెద్దలకు, మా జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అలాగే మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమనగా, ఈనాడు ప్రకాశం జిల్లాలో వెనుకబడి ఉన్నటువంటి దాదాపుగా 5 నియోజకవర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ వర్షాభావం కారణంగా వాళ్ళకి వేసుకున్న పంటలు కూడా ఎండిపోయి వాళ్ళకి మరీ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే దాదాపుగా 26 సంవత్సరాల నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఆనాడు 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన వెలుగొండలో గొట్టిపడి దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన దాదాపుగా 5 ఏళ్ళు అది నీరు గారిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన మరి అక్కడ అదే ప్లేస్లో మార్కాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో అదే ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ వీళ్ళంతా శంకుస్థాపనలు అయితే చేస్తున్నారు, పని మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. కొంతవరకు వెళ్ళినా కూడా ఇంకా మిగతా పనులు ఎక్కడెక్కడ నెత్తనడుగు నడుస్తుంది. రెండు కాలువలు కూడా కొంత పూర్తి అయినా ఇంకా కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఈ యొక్క కాలువలు పూర్తి అయితే ఆ యొక్క ఏరియా 4-5 నియోజకవర్గాల ప్రజలు, దానితోడు కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రజలు కూడా దాదాపుగా 4,45,000 ఎకరాలకి నీటి పారుదల అవుతుంది. అందువల్ల ప్రజానీకము ఈ యొక్క కరువు కష్టాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాదాపుగా నిర్వాసితులకు ఈరోజు కూడా దాదాపుగా 1800 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ నిర్వాసితులు అల్లో రామచంద్ర ఇదేం పరిస్థితి అని ఈనాడు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొల్లం డ్యామ్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులు ఇప్పటికీ 60% పూర్తయింది, మిగతాయి కూడా పూర్తి కావాలి. వేసినటువంటి కాలువలు ఆల్రెడీ పూడికతోటి వర్షాభావ ద్వారా కానీ విడిగా కానీ ఆ పూడికలు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు. దయచేసి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, ఈ ప్రకాశం జిల్లా బాగుపడాలంటే, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పరిపాలించినప్పుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మిత్రులారా, రాష్ట్రంలో అనేక జిల్లాలో పర్యటన చేస్తూ నేను ఈ ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ప్రభుత్వం చలించేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉండే సమస్యల మీద ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. ప్రకాశం జిల్లాలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో ఈ వెలుగొండ ప్రాజెక్టుని ఇందాక చెప్పారు అధ్యక్షుల వారు, సుమారుగా 25 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రులు మారారు కానీ దీని మీద రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు. ఆ రోజు సుమారుగా 1000 కోట్ల లోపు బడ్జెట్ వేస్తే ఇవాళ 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది తప్పితే దాని మీద ఒక రూపాయి వెచ్చించలేదు. ఫేజ్ 1 ఫేజ్ 2 అని పెట్టి ఫేజ్ 2లో ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకి పక్కనే ఉండే రాష్ట్ర మంత్రి ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉండే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉండి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం 5 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు. ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఏమైపోయారు, ఎక్కడున్నారని చెప్పిన అర్థం కావట్లేదు. అనేక జిల్లాల పర్యటన చేసేటప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు అంటే ఎవరు కూడా మాకు తెలియదు అనే పరిస్థితి ఉంటే ఈ జిల్లాల్లోకి వచ్చినప్పుడు నేను ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఇక్కడ అడుగుతుంటే ఈ జిల్లాలకు ఏమైనా చేశాడా
అంటే ఏమీ చేయలేదు. వ్యవసాయ మంత్రి మైనింగ్ పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తప్పితే ఈ జిల్లాలను దోపిడీ చేస్తున్నాడు తప్పితే రైతులకు ఒక్క పని చేయలేదన్న విషయం చెబుతున్నారు. ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించాలని చెప్పని కోరుతున్నాం. మేము ఈ ప్రాంత రైతులను కూడా కోరుతున్నాము. ఏదైతే దొంగల ప్రభుత్వము దోపిడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము. దీని వెనకమాల ఆర్బికే సెంటర్లను పెట్టి ఇది రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు దోచే కేంద్రాలను పెట్టి రైతుకి మిల్లర్కి మధ్యలో బ్రోకర్ పెట్టి కోట్లాది రూపాయలు మిల్లర్ల దగ్గర రైతుల దగ్గర నుంచి దోస్తున్నారు. దీని మీద విచారణ జరిపించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. దీని దోషులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జిల్లాలో గనక రాబో రోజుల్లో గనక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గనక ఈ రాష్ట్రంలో ఏలిన వారు కానీ ఏలుతున్న వారు కానీ ఏ మాత్రం చేయకపోతే భారతీయ జనతా కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఈ వ్యవసాయ మంత్రిని ఈ జిల్లాలో ప్రవేశించకుండా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తానని కూడా చెప్తా ఉన్నాం. మంత్రి సిగ్గు లజ్జ లేని వ్యవసాయ మంత్రి, రైతులకు సంబంధం లేని వ్యవసాయ మంత్రి ఉండి గుడ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి 3 సంవత్సరాలు అయితే ఇవాళ కూడా గేట్లు లేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల సస్యశ్యామలంగా ఉండే ప్రకాశం జిల్లా ఎండి ఎడారి అయిపోతుంది. 5 నియోజకవర్గాల్లో ఇవాళ ఈ డ్యాము లేకపోవడం వల్ల ఎండి ఎడారి అయిపోవడానికి కారణము ఏలుతున్న ముఖ్యమంత్రి, ఈ పక్క జిల్లాలోనే వ్యవసాయ మంత్రి దీనికి కారణము. దీనికి తోడు డ్యాన్సులు వేసే ఇరిగేషన్ మంత్రి, వారికి డ్యాన్సులు తప్పితే ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పంట కాలువల గురించి అని ఒక్క కూడా తెలియదు ఆయనకి. ఎక్కడ కూడా రైతులు ఈ 4-5 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతుంటే ఎక్కడ కూడా ఏ గట్టు మీద కూడా ఏ మురుగు కాలువలో కూడా మట్టి తీసిన పాపాన పోలేదు, ఏ రైతులు కూడా పరామర్శించిన పాపాన 2 మంత్రులు పోలేదని కూడా నేను చెప్తా ఉన్నా. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీహర్షిని విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ప్రకాశం జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఒంగోలు నగర పరిధిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు, నాయకులకు టీడీపీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికిన దామచర్ల జనార్దన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మిడ్ జే న్యూస్.